నేను కుశాంతాని. ఇప్పుడు ఇది నా ఫోను, నేను నా ఫోన్తో వీడియో చేస్తాను. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి మా మమ్మీ ఫోన్లో చేస్తాను, ఒకటి దీనిలో చేస్తాను. ఇప్పుడు మనకు ప్లాంటింగ్ చేయడం చాలా అవసరం మన ఎంజాయ్మెంట్. సో మనం ప్లాంటింగ్ చేద్దాం. ఇప్పుడు మన గార్డెన్ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇక్కడ మన ఒక్క ప్లాంట్ కనిపిస్తుంది. మా గార్డెన్ కాస్త క్లీన్ అవసరం ఉంది మా గార్డెన్కి. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ఆకులన్నీ తీసేసుకుంటా. ఇప్పుడు మనం ఈ పైప్తో ఇరిగిపోయిన పైప్తో డిగ్గింగ్ చేద్దాం. ఎందుకంటే మా మమ్మీ చెప్తాండి ఇప్పుడు డిగ్గింగ్ టూల్స్ చిన్నపిల్లలు యూజ్ చేయకూడదు అని. సో మనం ప్లాంట్ అయితే రెడీ ఉంది. అలా డిగ్గింగ్ చేస్తాం. అప్పుడే మా చెల్లి నాకు ఒక ఐడియా ఇచ్చింది. అదేంటంటే కొంత సిమెంట్ వేసే టూల్ యూజ్ చేయాలి. నేను ఒక ఐడియా చేసిన. నేను ఇంటి లోపలికి పోయినా ఇంటి లోపలికి పోయి ఇందుకో మన డిగి ఉల్లి పట్టుకొని వచ్చిన రండి గైస్. ఈ ఇరిగిపోయిన పైప్తో కలిసి మనం దీంతో డిగ్గింగ్ చేద్దాం. కాస్త లోతుగా ప్లాంట్ పెట్టమని మా మమ్మీ చెప్పింది. సో మనం సారీ గైస్, కాస్త నాకు తగిలింది. అమ్మా దేవుడా, గుడిపానికి ఏమో గుచ్చుకునింది గైస్. ఇక్కడేమో ఉన్నట్టుంది. చూడమండి అక్కడ తಗೊಂబోయాగా గాయ్స్. ఏంటి గైస్ ఇది? గైస్ మనకేమో దొరికింది షో షర్ట్. ఇది కాస్త దీనికి వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయబోతున్నాం గాయ్స్. యాంటిక్ కాయిన్స్ చూడండి. యాంటిక్ కాయిన్స్ దొరికినాయి దీంట్ లోపల. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. యాంటిక్ కాయిన్స్. ఇది 20 రూపీస్ కాయిన్ చూడగలుగుతారు. ఇక్కడ ఈ ఒక్క కాయిన్ ఎంతో నాకు తెలియదు, కానీ ఇది చూడగలుగుతారు. ఇది క్లియర్గా చూడండి. అండ్ ఇదిగోండి యాంటిక్ కాయిన్. ఇది 25 రూపీస్ పైసే కాయిన్. అండ్ ఇది కాస్త రేర్ గోల్డ్ కాయిన్. ఇది కాస్త రేర్ కాయిన్ అనుకుంటా. ఇట్లాంటివి చాలా దొరికినాయి నాకు. ఇంకొకటి ఇట్లాంటివేమో దొరికినాయి గైస్. ఇదేమో నాకు తెలియదు. చూపి నువ్వు ఉండవే కాస్త. ఇట్లాంటి రేర్ కాయిన్స్ అన్నీ దొరికినాయి గైస్. ఇప్పుడు ఆ చెల్లి చూడండి గైస్, అవి దొరికితే నా మీద పూలు వర్షాలు కురిపించేసింది. చూడండి కాస్త రేర్ కాయిన్స్ దొరికినాయి నాకు. మిగతా నార్మల్ కాయిన్స్ దొరికినాయి, కానీ అన్నీ రేర్ కాయిన్స్ దొరికినాయి నాకు. మిగతావి కాదు రేరు మరి నార్మల్ కాయిన్స్ దొరికినాయి గైస్. దీన్ని అక్కడే కప్పెట్టేద్దామా? మీరు కమెంట్ చేసి చెప్పండి. దీన్ని అక్కడే కప్పెట్టేద్దామా, లేదా మీకు ఎవరికైనా కావాలి అంటే, గివ్ అవే కావాలి అంటే కమెంట్లో రేర్ ట్రెజర్ కాయిన్స్ అని రాయండి గైస్. ఇప్పుడు మనం ప్లాంటింగ్ అయితే చేయబోతున్నాం. ప్లాంట్స్ ఇప్పుడు తీయబోతున్నాం. ప్లాంట్ చేద్దాం రండి. ప్లాంటింగ్ అయితే అయిపోయింది మన ప్లాంట్స్ది. ఇప్పుడు మట్టి అయిపోద్దాం దాని లోపలికి. ఇక్కడ చూడండి గైస్, మనం ప్లాంటింగ్ అయితే అయిపోయింది. కాస్త చేతితో కూడా కాస్త ప్లాంటింగ్ చేద్దాం. సో గైస్ ప్లీజ్, ఎందుకు ఇంకా వెయిటింగ్, మీరు కూడా
ప్రదేశాలలో ప్లాంటింగ్ చేయండి. ప్లాంటింగ్ చేయడం వల్ల మా అమ్మ భూమి తల్లికి చాలా మంచిది, మనకు కూడా మంచిది. ప్లాంట్స్ నుంచి ఎయిర్, వాటర్, ఫ్రూట్స్ అండ్ ఈ వుడ్ ఇవన్నీ వస్తాయి మనకు. మనం ట్రీస్ని కట్ చేయకూడదు. థ్యాంక్ యూ గైస్. లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.